హలో గైస్, వెల్కమ్ టు సత్యం టెక్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి ఎంసెట్కు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. జేఎన్టీయూహెచ్ తెలంగాణ హైదరాబాద్ యూనివర్సిటీ అయితే నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతున్న అభ్యర్థులు ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఇది బిగ్ అప్డేట్ అన్నమాట. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఎవరైతే ఎంసెట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 6th రోజైతే ప్రెస్ నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. జేఎన్టీయు అండ్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ TSCHE అయితే మనకు ఈ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, అప్లికేషన్కి సంబంధించిన డేట్స్ అనేవి కూడా మనకు ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనము అగ్రికల్చర్, మెడికల్, ఇంజనీరింగ్కు సంబంధించి TS ఎంసెట్ అనే వెబ్సైట్లో సెర్చ్ చేసి ఎంసెట్ పేరు మీదుగా అప్లికేషన్స్ చేసుకునే వాళ్ళం. కానీ మనకు కొత్తగా JNTUH అయితే TS ఎంసెట్ను రీనేమ్డ్ అంటే పేరు మార్చడం అనేది జరిగింది. ఇది కొత్త అప్డేట్. దీన్ని ప్రతి విద్యార్థి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. TS ఎంసెట్ను TS EAP సెట్గా అయితే మార్చడం జరిగింది JNTUH. ఇప్పటి నుంచి ప్రతి అభ్యర్థి ఎంసెట్లో కాకుండా TS EAP సెట్లో అప్లికేషన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కమిటీ వేసుకొని ఈ కమిటీ అయితే ఈ JNTUH కమిటీ ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకొని 6th ఫిబ్రవరి రోజు మనకు ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రెస్ నోట్కి సంబంధించి ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చైర్మన్ అలాగే మరికొంతమంది సభ్యులు కలిసి ఈ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ TS EAP సెట్ 2024 కమిటీ 6th ఫిబ్రవరి 2024 ట్యూస్డే రోజైతే ఈ TS EAP సెట్కు సంబంధించిన కమిటీ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ నోటిఫికేషన్ న్యూస్ పేపర్ అంటే దీనికి సంబంధించి ఇది కేవలం షార్ట్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 21 వెడ్నెస్డే రోజు అయితే రావడం జరుగుతుంది. అందులో ప్రతి డీటెయిల్స్ కూడా పూర్తిగా ఉంటాయి. అంటే TS ఎంసెట్ను EAP సెట్గా మార్చడం, అలాగే అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా పూర్తి వివరాలతోటి 21st ఫిబ్రవరి రోజు అయితే మనకు నోటీస్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పటి నుండి స్టార్ట్ చేసుకోవాలనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 26 ఫిబ్రవరి 2024 అంటే మండే నుంచి మనకు TS EAP సెట్ అంటే TS ఎంసెట్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్కి లాస్ట్ డేటు 4/6 అంటే ఏప్రిల్ 6th వరకు. 26 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ 6 వరకు ఈ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎంసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ చేసుకున్న విద్యార్థులకు మే 9కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మే 9 నుంచి 12th మే వరకు అంటే 9th మే నుంచి 12th మే వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంచుమించు 4 days అనేది ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ అనేది ఉంటుంది. ఇది ఎంసెట్కి సంబంధించిన నోటిఫికేషన్. ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఇది బిగ్ అప్డేట్. ఈ అప్డేట్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. చూసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరికొన్ని అప్డేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.